ఫస్ట్ క్వాలిఫైయర్లో ఓడినా రెండో క్వాలిఫైయర్లో సత్తా చాటి ఫైనల్లో అడుగుపెట్టింది సన్ రైజర్స్ హైదరాబాద్. రాజస్థాన్ రాయల్స్తో శుక్రవారం జరిగిన క్వాలిఫైయర్ 2లో సమిష్టిగా రాణించి 36 పరుగుల తేడాతో విక్టరీ కొట్టింది. టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 175 పరుగులు చేయగా, రాజస్థాన్ రాయల్స్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 139 పరుగులే చేసి ఓటమి పాలైంది. షాబాజ్ అహ్మద్ 3, అభిషేక్ శర్మ 2 వికెట్లతో సత్తాచాటి సన్ రైజర్స్ ని ఫైనల్ కి తీసుకెళ్లారు. వాస్తవానికి గత కొన్ని సీజన్ల నుంచి ఎస్ఆర్హెచ్ పెద్దగా ప్రభావం చూపట్లేదు. గత ఏడాది పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో నిలిచింది. అంతకుముందు 2 సీజన్లలో 8వ స్థానంతో సరిపెట్టుకుంది. దీంతో సన్ రైజర్స్ మేనేజ్మెంట్ తాజా ఎడిషన్ కోసం కొత్త కెప్టెన్ను ప్రకటించింది. ఈసారి జట్టును కూడా పూర్తిగా మార్చేసింది. ఈ క్రమంలో సన్ రైజర్స్ తీసుకున్న ఓ నిర్ణయం ఇప్పుడు ఆ జట్టుకు వరంగా మారింది. అదే కమిన్స్ కి కెప్టెన్సీ అప్పగించడం. ఈ సీజన్లో కమిన్స్ తన అద్భుతమైన కెప్టెన్సీతో జట్టును ముందుకు నడిపిస్తున్నాడు. బౌలర్లు, బ్యాటర్లను ఎలా వాడుకోవాలో అలా వాడుకుంటూ ఓడిపోయే మ్యాచ్ను కూడా గెలుపు తీరాలకు చేర్చుతూ ఆకట్టుకుంటున్నాడు. నితీష్ కుమార్ రెడ్డిలోని బ్యాటింగ్ టాలెంట్ ని గుర్తించింది కమిన్సే. అతన్ని బ్యాటింగ్ ఆర్డర్లో ముందుకు పంపి మంచి ఫలితాన్ని సాధించాడు. తాజాగా కీలక మ్యాచ్లో షాబాజ్ అహ్మద్ ని ఇంపాక్ట్ ప్లేయర్ గా పంపించి సక్సెస్ అయ్యాడు. షాబాజ్ అహ్మద్ బ్యాటింగ్లోనూ 18 పరుగులు చేసి కీలక సమయంలో క్లాసెన్తో కలిసి 43 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. అలాగే బౌలింగ్లో 3 కీలక వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. అంతేకాకుండా అభిషేక్ శర్మతో బౌలింగ్ వేయించడం కూడా మాస్టర్ స్ట్రోక్ అని చెప్పాలి. అభిషేక్ శర్మ ఈ మ్యాచ్లో 2 వికెట్లు తీసి సత్తా చాటాడు. వాస్తవానికి హైదరాబాద్ బ్యాటింగ్ అప్పుడు పిచ్ ఫ్లాట్ గానే ఉంది. అందుకే ప్రొఫెషనల్ స్పిన్నర్లైన చాహల్, అశ్విన్లకు కూడా వికెట్లేమీ దక్కలేదు. అయితే రాజస్థాన్ బ్యాటింగ్ మొదలయ్యేసరికి పిచ్ పూర్తిగా మారిపోయింది. జైస్వాల్ ను షాబాజ్ అవుట్ చేసిన తీరును గమనించిన కమిన్స్ కు పరిస్థితి అర్థమైంది. దీంతో అభిషేక్ శర్మ ఫుల్ టైం స్పిన్నర్ కాకపోయినా అతన్ని కూడా రంగంలోకి దించి తన ప్లాన్ ను వర్కౌట్ చేసుకోగలిగాడు. వీరిద్దరూ 5 వికెట్లు పడగొట్టారు. షాబాజ్ 3, అభిషేక్ 2 వికెట్లు తీయడంతో కమిన్స్ అంచనా నిజమని నిరూపించుకున్నాడు. దీంతో ప్యాట్ కమిన్స్ కెప్టెన్సీ బుర్రకి అభిమానులతో పాటు క్రీడా పండితులు కూడా ఫిదా అయ్యారు. గతేడాది దుబాయ్ వేదికగా జరిగిన ఐపీఎల్ వేలంలో కమిన్స్ కోసం సన్ రైజర్స్ 20.50 కోట్లు కుమ్మరించింది. ఈ ఆస్ట్రేలియా కెప్టెన్ కోసం త్రిముఖ వ్యూహంతో భారీ ధర వెచ్చించింది. బౌలింగ్, బ్యాటింగ్ తో పాటు కెప్టెన్ గా ఉపయోగించుకోవచ్చని కమిన్స్ ను సొంతం చేసుకుంది. సన్ రైజర్స్ నిర్ణయం ఇప్పుడు జట్టుకు వరంగా మారింది. ఆస్ట్రేలియాకు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ టైటిల్ తో పాటు వరల్డ్ కప్ అందించిన కమిన్స్ ఐపీఎల్లో కూడా తన తడాఖా చూపిస్తున్నాడు. దీంతో ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఇదే జోరుతో ఆరెంజ్ ఆర్మీకి ఐపీఎల్ కప్ ను కూడా అందిస్తాడని ఫ్యాన్స్ అంచనా వేస్తున్నారు.